అమ్మా ఇలా గంట నుంచి నిల్చోబెట్టావమ్మా మోకాల మీద బాగా నొప్పెడుతున్నాయమ్మా. ఇంకో గంట ఇలాగే ఉంటే మోకాళ్ళు అరిగిపోయి అరికాళ్ళు అయ్యేలాగున్నాయమ్మా. దయచేసి మమ్మల్ని వదిలేండి అత్తయ్య గారు. చచ్చి మా కడుపులో మేమే పుడతాం. తల్లి మోకాళ్ళ మీద నిలబడంటే మనుషుల్ని చంపుడు అనుకున్నారే? ఈ ఐస్ అయిపోయేదాకా మోకాళ్ళ మీద నిలబడుండ్రే. పాపం అమ్మా. అమ్మా ఇంకా ఎంతసేపని వాళ్ళని అలా మోకాళ్ళ మీద నిలబెడతావమ్మా? ఏందిరో అన్నలు వదినలు కష్టపడుతుంటే చూడలేకపోతున్నావురా? మోకాళ్ళ మీద నిలబడితేనే ఎంత బాధపడుతున్నావు. మరి మా అమ్మని అందరూ కలిసి చంపితే నేనెంత ఫీల్ అవ్వాలరా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అమ్మని మేం చంపడం ఏంటమ్మా? ఇప్పటిదాకా మేము ఆవిడ మొహం కూడా చూడలేదు. ఆవిడ ఎందుకు చంపుతాం? అయినా ఆవిడని చంపాల్సిన అవసరం మాకేముందమ్మా? అమ్మా చూడమ్మా, వాళ్ళ మొహాలు చూస్తుంటే పాపం చాలేస్తుందమ్మా. వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ చాలు, ఇంకా వాళ్ళని వదిలేయమ్మా. గట్లంటావురా? సరే సరే, నువ్వు చెప్పినావు గనక వదిలేస్తా. కానురే నేను చెప్పిన పని ఇల్లు చెయ్యాలా? గట్ల చేస్తానంటే ఇడిచిపడతా. అలాగే అత్తయ్య గారు, మీరేం చెప్తే చేసేస్తాం. అబ్బా, మీరు చెప్పకపోయినా చేసేస్తాం అత్తయ్య గారు. ఆచా సరే. రే మిడిగుడ్లోడా, ఎవరమ్మా? ఈ కొంపలో కళ్ళు బాతుగుడ్ల సైజులో ఎవరికుంటాయిరా? మీరే కదా అత్తయ్య గారు. మేకపుదానా రే చెప్పరా, బాతుగుడ్లలాగా కళ్ళు ఎవరికుంటాయి? నాకే అమ్మా. చక్కగా ఫ్రిడ్జ్ కాడికి పోయి ఓ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నిన్ను ఇడిచిపెడతా. అమ్మా నిజమమ్మా? వాటర్ బాటిల్ తీసుకొస్తే నన్ను వదిలేస్తావమ్మా? పక్కా వదిలేస్తాను రా బాయ్. పక్కనా? బాటిల్ తెచ్చినావనుకో నిన్ను వదిలేస్తా. తేలేదనుకో నువ్వు ఇంటిని ఇడిచిపెట్టి పోవాలి. నువ్వు పెట్టిన టార్చర్ కి వాటర్ బాటిల్ ఏంటమ్మా? వాటర్ ఫాల్స్ ఏమన్నా తెస్తా. గట్లనా? చల్లడు. బుజ్జి నువ్వే పని చేసినా నోటితోనే చెయ్యాలే. కాదని వేరే పార్ట్ వాడినవు, ఆ పార్ట్ నీ బాడీ నుంచి వేరు చేసి పారేస్తా. ఏంటి అత్తయ్య గారు మీరు అనేది? నోటితో డోర్ ఎలా తీస్తారు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,